అనగనగా ఒక ఊరు. ఆ ఊర్లో ఆడవాళ్లు మాత్రమే ఉంటారు. అన్ని పనులు వాళ్లే చేసుకుంటారు. మగవాళ్లు ఆ ఊర్లో అడుగుపెడితే పోలీసులు వారిని అరెస్టు చేస్తారు. కెన్యా రాజధాని నైరోబీకి సమీపంలో సంపురు అనే తెగ ఉండేది. ఈ తెగలో స్త్రీలకు ఎలాంటి గుర్తింపు ఉండేది కాదు. చిన్న చిన్న పిల్లలను తాత వయస్సు ఉండే వాళ్ళకిచ్చి పెళ్లి చేసి చేతులు దులిపేసుకునేవాళ్లు. తర్వాత వారిపై బ్రిటిష్ సైనికులు అత్యాచారం చేసేవాళ్లు. ఆ బాధిత మహిళలను కనీసం అర్థం చేసుకోకుండా కుటుంబ సభ్యులు కూడా చేతరించుకుని ఇంట్లో నుంచి గెంటేసేవారు. వారిని మాటలతో వేధించి అవమానించి చిత్రహింసలకు గురి చేసేవారు. అలాంటి వారిలో ఒకరైన రెబెక్కా లోలోసొలి మరో 14 బాధితులతో కలిసి 1990లో ఒక ప్రత్యేక గ్రామాన్ని ఏర్పాటు చేసింది. ఆ ప్రాంతానికి ఉమోజా అని పేరు పెట్టుకున్నారు. ఉమోజా అంటే యూనిటీ. ఆ ఊళ్ళోకి ఎవరొచ్చినా ఏం చేసినా అందరూ ఐకమత్యంగా ఉండాలని దాని అర్థం. అత్యాచార బాధితులు, గృహహింస బాధితులు, బాల్య వివాహాల నుంచి తప్పించుకున్న వారికి ఈ ఊరు ఆశ్రయం కల్పించి అండగా నిలుస్తుంది. ఇక్కడ మహిళలదే రాజ్యం. అన్ని పనులు స్త్రీలే చేస్తారు. ఉమేజా గ్రామంలో మహిళలు పూర్తి స్వేచ్ఛతో సంతోషంగా జీవిస్తున్నారు. ఇక్కడ ఏ పనికి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. రంగురంగుల పూసలతో దండలు చేసి అమ్ముతారు. అదే ఈ మహిళల జీవనాధారం. ఇక్కడ జీవించే యువతుల్లో ఎవరైనా పెళ్లి చేసుకోవాలంటే వారు ఊరి బయటకు వెళ్లి పెళ్లి చేసుకోవచ్చు. దానికి ఎవ్వరూ అభ్యంతరం చెప్పరు. అక్కడికి ఎవరైనా మగవాళ్లు వస్తే స్థానిక పోలీసులు అరెస్టు చేస్తారు. ఎవరైనా ఊరి మీద దాడి చేస్తే అందరం కలిసి చావడానికైనా సిద్ధంగా ఉన్నామని రెబెక్కా చెబుతుంది. ఏది ఏమైనా ఉమేజా మహిళలు ఈ పురుషాధిక్య ప్రపంచం నుంచి వేరుబడి పురుషులతో సంబంధం లేకుండా తమ జీవితాన్ని తమకు నచ్చినట్టుగా చేసుకుని బతుకుతున్నారు.